వాడు వీడు అంటూ మాట్లాడినటువంటి తీరు అసెంబ్లీ కొన్ని బయట అంటే ఏం చేయాలని మేము కూడా ప్రెస్ మీట్ పెట్టి బాగా పచ్చి బూతులు బాలకృష్ణ గారిని కూడా పచ్చి బూతులు తిడితే బాగుంటది. కానీ సంస్కారం అంటే వస్తుంది కదా, సరిగా సొంత వాళ్ళ అమ్మా నాన్న సంస్కారవంతులు కడుపున వాళ్ళ ఇద్దరు సంస్కారవంతులు కడుపున ఒక చండాలుడు ఒక సంస్కారహీనుడు ఇటువంటి నీచ సంస్కృతి ఉన్నాడు పుట్టాడు అనుకోవటం ఏం చేసేదేమో అంతే కదా సార్. అంతకుమించి ఏమిటి చేసేది చెప్పండి. అంటే అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్స్ అని ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు రికార్డుల నుంచి తొలగించడం ఇట్లాంటివి ఉంటాయి కదా సార్. అది సంస్కారం ఉన్న వాళ్ళ సభకైతే ఉంటాయండి. వెంటనే ఏం చేయాలి స్పీకర్ ఏం చేయాలి, మైక్ కట్ చేయాలి. మైక్ కట్ చేసేంత దమ్మున్నోడు ఎవడు లేడు అక్కడ, సంస్కారం ఉన్నోడు లేడు, బాధ్యత కలిగినోడు లేడు. ఈవెన్ దానికి ఇప్పుడు అబ్జెక్ట్ చేయడానికి కూడా ఎవరు లేరు కదా సార్. మీరు ప్రతిపక్షంగా అక్కడ ఉండుంటే అబ్జెక్ట్ చేసే అవకాశం ఉండేదేమో, కానీ ఇప్పుడు అబ్జెక్ట్ చేయడానికి కూడా ఎవరు లేరు, అది రికార్డులో అలా ఉండిపోతుంది. మీరు విలేకర్ గారు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారంటే, మేమేవడం అంటే అసలు స్పీకర్ కదా ఇవన్నీ కంట్రోల్ చేయాల్సింది, సభ కంట్రోల్ చేయాల్సింది ఎవరండి? అబ్జెక్షన్ చేయడానికి అసలు అబ్జెక్షన్ ఏంటండి, సభ కంట్రోల్ చేయాల్సింది ఎవరు? స్పీకర్. మరి కంట్రోల్ చేయకుండా ఆనందంగా అందరూ రికార్డులోకి ఎక్కించుకుంటున్నారు కదా, ఎక్కించుకోండి. అంటే అది కౌరవ సభ అనేది అర్థం అవుతుంది కదా, అది అసెంబ్లీ శాసనసభ కాదు, అది కౌరవ సభ అని అర్థం అవుతుంది. కౌరవ సభలో ఇక అంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు? దీని మీద మీ పార్టీ తరఫు నుంచి ఏమి అబ్జెక్షన్ కానీ అభ్యంతరం కానీ ఏమి? అదే చెప్తా అండి, మనం రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తుంటే ఒంటి మీద బట్టలు లేకుండా చేసే సంస్కారం లేకుండా ఒకడు రాళ్ళు ఇచ్చుకుని తిరుగుతూ ఉంటారు చాలా మంది అక్కడక్కడ. వాళ్ళ గురించి మనం పట్టించుకుని ఏం చేస్తాం, పోలీస్ కేసులో పెడతాం, వాళ్ళని సంస్కరించాలనుకోవటం అవుతుందా? పక్క నుంచి పోవటమే మనం ఎందుకు అనుకుని ఏం చేస్తాం? మీరు ఎప్పుడైనా మాట్లాడారు సార్ బాలకృష్ణ గారితో, ఆయన తీరు ఎలా ఉంటుంది ఏంటనేది మీరు ఎప్పుడైనా చూసారా? బాలకృష్ణ గారు నాకే ఫోన్ చేసి మాట్లాడాడు, వాళ్ళ ప్రొడ్యూసర్ మాట్లాడిచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తాను, నాకు అపాయింట్మెంట్ కావాలని నన్ను అడిగాడు. అఖండ సినిమాకి చెప్తానండి జగన్ గారికి అన్నది, ఎందుకంటే అఖండ సినిమా గురించి నాకు రేట్లు కావాలి సినిమాకి, సినిమా దాని పేరు ఏంటండి బెనిఫిట్ షోలు వేసుకుంటాం, ఆ షోలు వేసుకుంటాం ఏం చెప్పి ఆయన అడిగాడు. నేను జగన్ గారితో మాట్లాడాను, ఇట్లా బాలకృష్ణ గారు వస్తానంటున్నాడని. ఎందుకని ఆయనకి ఏమైనా పని కావాలంటే నా దగ్గరకు వచ్చేది ఏమంటుంది, ఆయనకి ఏం కావాలంటే చేసి పెట్టే అని చెప్పారు. అలా ప్రొడ్యూసర్ వచ్చారు, ఆయన పేరు రెడ్డి గారు, మిరియాల అరవింద్ రెడ్డి ఏదో ఉందండి ఆయన పేరు. ఆయన నూజివీడు ఎమ్మెల్యే గారు సినిమా థియేటర్ ఓనరు, నూజివీడు ఎమ్మెల్యే గారు రిఫరెన్స్ తో ఆయనతో ఫోన్ లో మాట్లాడించి నా దగ్గరికి